ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు దేశాల మధ్య క్రికెట్ సమరాన్ని యుద్ధంగా భావిస్తారు. దాయాదుల మధ్య పోరును చూసేందుకు క్రికెట్ అభిమానులు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఎంతటి ముఖ్యమైన పనులు ఉన్నా వాటిని వాయిదా వేసుకొని మరీ టీవీలకు అతుక్కుపోతారు. రెప్పపాటు కాలం కూడా టీవీలను వదిలి వెళ్లరు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా ఇండియా పాక్ మధ్య వన్డే మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్కు ఉండే క్రేజ్కు అద్దం పట్టే ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. దాయాదుల మ్యాచ్ ప్రాధాన్యాన్ని గుర్తించిన ఓ పెళ్లి కుమారుడు మండపంలోనే క్రికెట్ లైవ్ చూసేలా ఏర్పాట్లు చేశాడు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నీపాని గ్రామానికి చెందిన మణిశర్మ, ఆదిలాబాద్ గ్రామీణ మండలం మామిడిగూడ గ్రామానికి చెందిన సాయి ప్రియతో ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహం జరిగింది. అయితే పెళ్లికి హాజరయ్యే బంధుమిత్రులు క్రికెట్ మ్యాచ్ను చూడడానికి వీలుగా మండపంలోనే ఎల్ఈడి తెరను ఏర్పాటు చేశాడు. దీంతో వారి పెళ్లికి హాజరైన బంధుమిత్రులంతా ఓవైపు పెళ్లి వేడుక చూస్తూనే మరోవైపు ఇండియా పాకిస్తాన్ పోరును వీక్షించి అరుదైన అనుభూతిని పొందారు. భారత బౌలర్లు పాక్ బ్యాట్స్మెన్స్ వికెట్లు తీస్తుంటే ఫుల్ జోష్లో ఎంజాయ్ చేశారు. కొందరైతే పెళ్లి తంతును మర్చిపోయి పూర్తిగా క్రికెట్ స్క్రీన్కే అంకితమైపోయారు. కాగా నిన్నటి మ్యాచ్లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. పాక్ నిర్దేశించిన 241 పరుగుల టార్గెట్ను 4 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. రన్ మిషన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఇప్పటికే బంగ్లా పాక్ను ఓడించిన టీమిండియా సెమీస్ బర్తును దాదాపు ఖరారు చేసుకుంది. లీగ్ దశలో కివీస్తో మరో మ్యాచ్ మిగిలి ఉండగా మార్చి 2న దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇక భారత్ పాక్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ వ్యూస్ పరంగా నంబర్ 1గా నిలిచింది. జియో హాట్స్టార్లో దాయాదుల పోరుకు 60.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. గతంలో ఏ క్రికెట్ మ్యాచ్కు ఇన్ని వ్యూస్ రాలేదని విశ్లేషకులు చెబుతున్నారు.